అయిపోగొట్టినట్టున్నారుగా ఊరి ఇది అది మిగిలింది. వెనక పక్కన అదే మాడవుడికి వచ్చాను కదా పడిపోయావా
అందరికీ నమస్కారాలు. ఈరోజు బదురుల పాఠశాలలో మనమంతా కూడా మన డీజీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా మంచాలు ఇవ్వడం జరిగింది. దగ్గర 60 మంది ఉంటే 60 మందికి కూడా మంచాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇదివరకు మెయిన్ రోడ్లో భాగ్యనగర్ దగ్గర ఉండేవాళ్ళు. అప్పుడు 14-19లో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఈ సైట్ అలాట్ చేసి దీనికి ఆ రోజు 4.5 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయించాం. ఈరోజు మన రాష్ట్రంలో ఉందే బాపట్ల, విజయనగరం, ప్రకాశం ఈ 3 జిల్లాల్లోనే ఈ క్యాంపస్ ఉంది. అదేవిధంగా ఒంగోలులో కూడా విశాలంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా ఈరోజు ఈ యాక్టివిటీ చేయడం జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళంతా కూడా డెఫ్ అయినా కూడా వాళ్ళ క్లాసెస్ ఇవ్వటం కానీ వాళ్ళకి ఇప్పటి నుంచే చదివేటప్పుడు వాళ్ళ దాంట్లో ఎలా ఉన్నారో టీచర్స్ దాని ట్రైనింగ్ ఇవ్వటం కానీ చదివించడం కానీ ఒక డిసిప్లిన్ మేనర్లో చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి వాళ్ళకి భోజనాలు కూడా అది కూడా కరెక్ట్గా ఇచ్చేటట్టుగా భోజనాలు కూడా దాన్ని కూడా పోయినసారి వచ్చినప్పుడు కూడా మొత్తం చూసాం. ఇంకా క్లాస్ రూమ్స్ కావాలంటే పోయినసారి శాంక్షన్ చేశారు. దాన్ని ఇంకా మిగతాయి ఎక్కడ ఆగిందో దాన్ని కూడా పర్సూ చేసి పైన ఇంకో ఫ్లోర్ కూడా వేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైనా కూడా పుట్టేటప్పుడు కొన్ని లోపాలతోటి కొన్ని జరుగుతుంటాయి. మ్యాన్ రికాల్ చేసుకోవటం కానీ లేకపోతే కొన్ని ఇబ్బందులు వల్ల జరుగుతాయి. ఆ ఇబ్బందుల్లో జరిగినప్పుడు వాళ్ళను కూడా అందరితో పాటు వాళ్ళకి చేయాల్సిన బాధ్యతలు ఈ సమాజంలో అందరికీ ఉంది. కాబట్టే ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మంచి పొజిషన్లో ఈరోజు ఎంతోమంది డెఫ్ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కానీ లేకపోతే ఇంకోటి కానీ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ముందు నుంచే వాళ్ళకి ఆ ట్రైనింగ్ చేసినప్పుడు తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళకి అన్నీ బాగుంటాయేటట్టుగా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ మంచాలన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మేము అందరం అండగా ఉంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి అన్నిటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి మా వంతు మేము చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము ఫస్ట్ టైం ఇక్కడికి ఒకసారి డీజీఆర్ ట్రస్ట్ తరఫున పాప బర్త్డేకి అని చెప్పని చిన్న స్నాక్స్ లాగా కేక్ కట్ చేపిద్దామని చెప్పి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మేడం గారు చెప్పున్నారు, ఇలాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ, వాళ్ళకి బెడ్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము, ఏదైనా గవర్నమెంట్ ఫండ్ నుంచి అయినా ఏదైనా వస్తేమో ఒకసారి సార్ గారిని కలిసి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పని అడిగారు. అప్పుడు నేను ఇంకా ఒకసారి సార్తో మాట్లాడి చెప్తాను నేను ఒకసారి అని చెప్పన్నాను. సార్తో మాట్లాడితే ఒకసారి తప్పకుండా చేద్దాం, అన్నీ చేయించండి అని అన్నారు. దాని నుంచి అంతా ఒక 60 మంచాలు అడిగారు. అలా మంచాలన్నీ చేయించడం జరిగింది. అంతా కూడాను మంచాలన్నింటికి కూడా మనకు ఒక 4 lakhs వరకు ఖర్చు అయింది. ట్రస్ట్ నుంచి మనం చేద్దామనే ఉద్దేశంతో, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉద్దేశంతో అందరం కలిపి చేస్తున్నారు ఇదంతాను. ఎప్పుడైనా సరే ఏదైనా సరే అంటే వీళ్ళ ఎఫెక్షన్ ఈ పిల్లలందరూ కూడా మేము చూసాం. 2-3 times వచ్చాం. నేను ఎవరికైనా ఒకసారి మంచాలు చూద్దామని వస్తే ఎక్కడెక్కడో ఆడుకుంటున్న వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ ఎఫెక్షన్ చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే మా మనుషులు వచ్చారన్న ఫీలింగ్తో వచ్చి దగ్గరికి వచ్చి అందరూ కూడా చాలా బాగా వాళ్ళ రిసీవింగ్ అని అంతా కూడా పిల్లలదంతా కూడా చాలా బాగుంది. పిల్లలకి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏమన్నా కావాలన్నా డెఫినెట్గా ట్రస్ట్ నుంచి ఎప్పుడు జనార్దన్ గారు ఎప్పుడూ సహాయం చేస్తారని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే రేపు భవిష్యత్ అంతా పిల్లలదే కదండి. ముందు రాబోయే వాళ్ళకి ఏదైనా చేస్తే కదా, చదువు అవనివ్వండి, ఒక ఫ్యామిలీ నిలబడుద్ది. ఒక ఎడ్యుకేషన్ ఇప్పించామంటే ఒక ఫ్యామిలీకి, ఆ పిల్లల ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్, దానికోసమని. రోజు ప్రభుత్వ బదురుల ఆశ్రమ పాఠశాలలో డీజీఆర్ ట్రస్ట్ ద్వారా మంచాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ సార్ గారికి, అలాగే వారి శ్రీమతి నాగ సత్యలత మేడం గారికి, మరియు ఇతర అధికారులు, ప్రతినిధులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చేసినటువంటి అందరికీ మా స్వాగతాలు మరియు నమస్తే సార్. మా పాఠశాలకు మీరు ఎంతో చేశారు సార్. మేము భాగ్యనగర్ 2వ లైన్లో నారపరెడ్డి బిల్డింగ్స్లో ఉన్నప్పుడు అద్దె భవనంలో నడుస్తూ ఉండింది. మనకు ఈ సైట్ అలాట్ చేసినప్పుడు హద్దులు ఎంత అనేది కూడా తెలియకుండా ఉండింది. సార్ గారి కృషి వల్ల ఈరోజు మాకు స్థలం ఏర్పాటయ్యి
భవన నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరు చేయించి పక్కా బిల్డింగ్తో భవనం నిర్మించేటట్లు చేయగలిగారు. అదేవిధంగా సారు భూమి పూజకు కూడా సార్ చేతులతోనే మాకు ఈరోజు ఈ బిల్డింగ్ కూడా మాకు నిలబడింది. దానికి మేము చాలా చాలా ధన్యవాదాలు రుణపడి ఉంటాం సార్. ఒకరోజు మేడం గారు వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ స్వీట్స్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేశారు. మేము మేడం గారు ఒక రిక్వెస్ట్ మేడం, మా పిల్లలకి ఈ విధంగా ఉంది మేడం, మేము సార్ని కలవాలనుకుంటున్నాం అనగానే నేను మా డీజే ట్రస్ట్ ద్వారా మీకు ఏర్పాటు చేస్తానని చాలా గట్టి హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. సార్ గారికి మేడం గారికి మా పాఠశాల తరఫున, మా పాఠశాల సిబ్బంది తరఫున, విద్యార్థులందరి తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నాకు అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రోజు ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మంచాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ సార్ గారికి, అలాగే వారి శ్రీమతి నాగ సత్యలత మేడం గారికి, మరియు ఇతర అధికారులు, ప్రతినిధులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చేసినటువంటి అందరికీ మా స్వాగతాలు మరియు నమస్తే సార్. మా పాఠశాలకు మీరు ఎంతో చేశారు సార్. మేము భాగ్యనగర్ 2వ లైన్లో నారపరెడ్డి బిల్డింగ్స్లో ఉన్నప్పుడు అద్దె భవనంలో నడుస్తూ ఉండింది. మనకు ఈ సైట్ అలాట్ చేసినప్పుడు హద్దులు ఎంత అనేది కూడా తెలియకుండా ఉండింది. సార్ గారి కృషి వల్ల ఈరోజు మాకు స్థలం ఏర్పాటయ్యి భవన నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరు చేయించి పక్కా బిల్డింగ్తో భవనం నిర్మించేటట్లు చేయగలిగారు. అదేవిధంగా సారు భూమి పూజకు కూడా సార్ చేతులతోనే మాకు ఈరోజు ఈ బిల్డింగ్ కూడా మాకు నిలబడింది. దానికి మేము చాలా చాలా ధన్యవాదాలు రుణపడి ఉంటాం సార్. ఒకరోజు మేడం గారు వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ స్వీట్స్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేశారు. మేము మేడం గారు ఒక రిక్వెస్ట్ మేడం, మా పిల్లలకి ఈ విధంగా ఉంది మేడం, మేము సార్ని కలవాలనుకుంటున్నాం అనగానే నేను మా డీజే ట్రస్ట్ ద్వారా మీకు ఏర్పాటు చేస్తానని చాలా గట్టి హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. సార్ గారికి మేడం గారికి మా పాఠశాల తరఫున, మా పాఠశాల సిబ్బంది తరఫున, విద్యార్థులందరి తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నాకు అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే.